ఈ మధ్య జరిగిన ఒక సంఘటన అందరినీ కలిసివేసింది. ఒక చిన్నారి స్కూల్కి వెళ్ళాడు. హోంవర్క్ పూర్తి కాలేదనే కారణంతో టీచర్ కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ చిన్నారి స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నిజాలు, మరణానికి ఖచ్చితమైన వైద్య కారణం ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి భయం అవసరమా? పిల్లవాడు తప్పు చేస్తే కొట్టకండి, భయపెట్టకండి, ముందు అతని మాట వినండి. పిల్లలు శారీరకంగా బలంగా ఉండాలంటే మంచి ఆహారం, మంచి నిద్ర, ఆటలు, వ్యాయామం అవసరం. అదే సమయంలో మానసికంగా బలంగా ఉండాలంటే వాళ్ళతో ప్రతిరోజు మాట్లాడండి, వాళ్ళ భయాలను తెలుసుకోండి, వాళ్ళు చేసిన తప్పులు ప్రశాంతంగా అర్థం చేసుకోండి. ఏం జరిగినా నాతో చెప్పు, నేను ముందుగా నీ మాట వింటాను అనే నమ్మకం పిల్లలకు ఇవ్వండి. భయపడే పిల్లవాడు సమస్యను దాచుకుంటాడు, కానీ ధైర్యంగా పెరిగిన పిల్లవాడు సమస్య వచ్చినప్పుడు సహాయం అడుగుతాడు. పిల్లలను కొట్టి బలంగా చేయలేం. ప్రేమతో, క్రమశిక్షణతో, ధైర్యంతోనే బలంగా చేయగలం. మన పిల్లలు మనల్ని చూసి భయపడకూడదు, మన దగ్గరికి వచ్చి తమ ప్రతి సమస్యను చెప్పగలగాలి. పిల్లల్ని భయంతో కాదు, ధైర్యంతో పెంచుతాం.